జాన్ అబ్రహం కొత్త హిందీ సినిమా వేద రిలీజ్ అయ్యి నిన్న సోమవారం కృష్ణాష్టమితో 12 రోజులు కంప్లీట్ అయింది. ఈ 12 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఇండియాలో ఈ సినిమా 23 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ నుంచి 2 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 12 రోజుల్లో వేద సినిమా 25 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో జిఎస్టీ తీసేస్తే నెట్ కలెక్షన్స్ వచ్చేసి 19 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 60 కోట్లు అయితే 19 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 41 కోట్లు నెట్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. ఇక అది కష్టమే, మరో కోటి నెట్ రావచ్చు. సో 40 కోట్ల నష్టాలతో సినిమా డిజాస్టర్ అని చెప్పాలి. సినిమా యాక్షన్ బాగానే ఉంది, కానీ స్త్రీ 2 సినిమా వల్ల ఆ సినిమా ఆల్రెడీ 600 కోట్లు కొల్లగొట్టింది 12 రోజుల్లో. సో దానివల్ల వేదా సినిమా కలెక్షన్స్ లేవు, అక్షయ్ కుమార్ కేల్మే సినిమా కూడా కలెక్షన్స్ లేవు. అది మన జాన్ అబ్రహం అండ్ శర్వరి వాగ్, తమన్నా గెస్ట్ రోల్లో ఉన్న నటించిన అభిషేక్ బెనర్జీ కమెడియన్ విలన్గా తీసిన ఈ సినిమా వేద రిలీజ్ అయిన మొదటి 12 రోజుల్లో 25 కోట్ల గ్రాసు, అందులో నెట్ కలెక్షన్స్ వచ్చేసి 19 కోట్లు. సినిమా బడ్జెట్ 60 కోట్లు అయితే 41 కోట్లు రావాలి, 1 కోటి రావచ్చు. 40 కోట్ల నష్టాలతో సినిమా డిజాస్టర్. ఓకే, బాయ్.